ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిగ్గు లేకుండా ఇదే కొడాలి అని చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఓడిపోతారు, గెలిస్తే ఆయన పాదాల దగ్గర నేను గౌరవంగా మాట్లాడతాను, నీచంగా మాట్లాడాడు, పాదాల దగ్గర బూట్లు తుడుస్తానని చెప్పి. ఎప్పుడు వస్తావు కుప్పంకి చంద్రబాబు గారి దగ్గరికి? రాజకీయ సన్యాసం తీసుకుంటామని ఉత్తర ప్రగల్భాలు పలికిన నాయకులకు ఎప్పుడు తీసుకుంటామని? మా జిల్లాలో మీసాలు తీసేసుకుంటామన్నారు, తీసేసుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు హుందాతనంతో ఓటమిని అంగీకరించకుండా అతను 151 గెలిచినప్పుడు ఈవీఎంలు బాగా పనిచేసినట్లు ఈరోజు కూటమి 64 సీట్లలో గెలిస్తే ఏదో జరిగిపోయినట్టు. ప్రజాస్వామ్యంలో నాయకుడు అనేవాడు గెలుపోవటంని సమాంతరంగా స్వీకరించాలి. ఒక పార్టీకి నాయకత్వం వహించేటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా హుందాతనంతో స్వీకరించాలి. 23 సీట్లు వస్తే చంద్రబాబు గారు అసెంబ్లీ నుంచి మారిపోలేదే ధైర్యంగా వచ్చినారు. మీరు దాన్ని కౌరవ సభ చేస్తే ఆయన సవాలు చేసి బయటకు వచ్చారు తప్ప అంతవరకు ప్రజా సమస్యల మీద మీరు మైక్ ఇవ్వకపోయినా అసెంబ్లీలో ప్రజల తరపున పోరాడారు. మాకు ఇచ్చినటువంటి బాధ్యత, అప్పుడు ప్రతిపక్ష నేత బాధ్యత, ప్రభుత్వ వైఫల్యాలని ప్రశ్నించేటువంటి బాధ్యత, దాన్ని తూచా తప్పకుండా చంద్రబాబు గారు పాటించారు. మీరు అసెంబ్లీలో ఆయన కన్నీటికి కారణమయ్యేంత వరకు అసెంబ్లీలో పోరాడారు, తర్వాత ప్రజల సమక్షంలోకి వచ్చి పోరాడారు. ఈరోజు 5 రోజులు 10 రోజులు కాకముందే అధికారం కోల్పోతానే మధ్యప్రవించి మాట్లాడుతూ ఉన్నారే. గతంలో మా నాయకుడికి మీకు ఇచ్చిన గౌరవం ఏంది? ఆయన పెద్ద మనిషి కాబట్టి హుందాతనంతో ఈరోజు మిమ్మల్ని గౌరవించమని చెప్తా ఉన్నాను. చంద్రబాబు గారి మీద కానీ లోకేష్ గారి మీద కానీ మాట్లాడేటప్పుడు భాష జాగ్రత్త, నోరు జాగ్రత్త. ఇంకా అధికారంలో ఉన్నామనుకొని భ్రమంలో ఉన్నారేమో. చర్మం వంశ రోజులు కూడా దగ్గరలోకి వస్తే అది మీరు కోరుకుంటా ఉన్నారనే విషయం మాకు తెలుసు. కానీ మీరు హేళన చేసినట్లు రెడ్ బుక్ అని, రెడ్ బుక్ అమలవుతుంది, ఖచ్చితంగా అమలవుతుంది. కానీ ప్రజలు బాధ్యతాయుతంగా మా కూటమిని 164 సీట్లు ఇచ్చి గౌరవించి ఈరోజు ఈ స్థానంలో పెట్టినప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలి, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మాత్రమే మేము సహనంగా ఉన్నాం. మా మంచితనాన్ని చాదకంతనం అనుకుంటే కొడాలి కానీ నువ్వు దేశమన్నా ఇడిచిపెట్టుకోవాలా, లేదా నీ దేహమన్నా ఇడిచిపెట్టుకోవాలా, జాగ్రత్తగా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. ఏ రోజు ఏ కేసులో అరెస్ట్ చేస్తారా, వివేకానంద రెడ్డి కేసులో ఆ కుటుంబాన్ని అరెస్ట్ చేస్తారా, లేదా జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసులో అరెస్ట్ చేస్తారా అనేటువంటి క్రమంలో స్పీకర్ విషయంలో బీజేపీ అడగగానే ఏ పార్టీనైనా గౌరవంగా అడుగుతానే మాట మాత్రం మాట్లాడుకుని ఒప్పుకున్నారు. కేవలం కేసులకి భయపడి తనను తాను రక్షించుకునే క్రమంలో ఇంతకు ముందు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాడు, ఈరోజు తన పార్టీని తాకట్టు పెడతాడు. దీంట్లో కొత్తగా మాట్లాడేది